అందరికీ నమస్తే. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వెధవ పైన ఈరోజు ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి ఎక్నాలజ్మెంట్ తెచ్చుకున్నాను. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా, వాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి. మీరు ఇచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చిపెడుతుంది. ఆ డబ్బులు మదంతో ఈరోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు. భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా గోమాతని, అలాగే మేకల్ని, కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారంటున్నారు. అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి ఇస్తున్నారు. 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా? 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా వాడికి? అంతమంది సబ్స్క్రైబర్స్ ఇచ్చింది కూడా మనమే. ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి. మళ్ళీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది. వేరే భాష మాట్లాడట్లేదు వాడు. తెలుగు వాళ్ళందరూ కలిసి వాడికి అంత డబ్బులు ఇచ్చి అంతంత చేసి వాడు తిట్టించుకుంటాం మనం. తిరిగి వాడు బూతులు మాట్లాడి 14 ఏళ్ళ అమ్మాయిని 1000 రూపాయలు ఇచ్చి అనుభవించానని చెప్తే మైనర్లందరూ ఏమైపోతున్నారు ఈరోజు? మైనర్ పిల్లలందరూ చెడిపోరా? వాడు మాట్లాడే బూతులు వింటుంటే ఒళ్ళు కంపరం ఎత్తుతుంది. మన సీతామాతని, ద్రౌపది మాతని రేపులు అయ్యాయని చెప్పి మాట్లాడుతున్నాడు. వీడేమో చూశాడా వెధవ? మన పవిత్రమైన భారతదేశ సంస్కృతిని ఎంత నీచంగా మాట్లాడుతూ నేను భారతీయుడిని, నేను ట్యాక్స్ పేయర్ని అంటున్నాడు. ఎవరికరా ట్యాక్స్ పేయర్ చేస్తున్నావు? నువ్వు తీసుకుంటున్న ప్రతి రూపాయికి భారతదేశం వాళ్ళందరూ కూడా నీకు లైకుల రూపంలో వేస్తున్న ఒక ముష్టికి నువ్వు ముష్టి వేస్తున్నావు. మేమందరం కలిసి నీకు ఆ ముష్టి ఏరుకొని దాని తాలూకా డబ్బులన్నిటికీ కూడా ట్యాక్స్ పే చేస్తున్నావురా? నువ్వు ఇండియన్ ఆర్మీకి ఇచ్చావా? లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్కి ఏమైనా సేవల కోసం ఇచ్చావా? అంబులెన్స్లు తీసుకొచ్చావా? లేకపోతే హాస్పిటల్స్ కట్టించావా? వాటర్ ట్యాంకులు కట్టించావా? ఎదవా తిరిగి మాట్లాడుతున్నావు అట్టించుడు. మళ్ళీ భారతీయులందరినీ కూడా నువ్వు ఈరోజు సీతామాతను అనేటి వాడివిరా? మా భారతీయులందరికీ కూడా సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పిస్తావరా? నువ్వు చీరలు ఎలా కట్టుకోవాలి, ఎలా ఉండాలని చెప్తావరా? నువ్వు మనిషివేనరా? అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావురా నోటికి? ఈరోజు వాడిపైన కేసు పెట్టానండి. పంజాగుట్ట స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదవుతుంది. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్తో నేను బయటకు మళ్ళీ వచ్చి ఒక వీడియో చేస్తాను. ఇలాంటి వెధవ పైన ప్రతి ఊర్లో కేసులు పెట్టండి. ప్రతి దగ్గర కూడా వీడి ఇండియాకి రావాలి. వీడిని మామూలుగా ఉండకూడదు. వీడికి పనిష్మెంట్. ఇండియాకి రావా? నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావురా? నువ్వేమైనా ఆకాశం నుంచి చూడపడ్డావా? భారతదేశం అంటే నా మాతృభూమి అని చదువుకోలేదురా? నీ మాతృభూమి గురించి ఇలా మాట్లాడతావురా? కనీసం సిగ్గులేని వెధవా? ఇంత నీచంగా మాట్లాడతావురా నువ్వు? ఒకటే మాట చెప్తున్నా, నిన్ను తిట్టకూడదు అని ఎవరైనా అనుకుంటే ఈ మాటలు విన్న వాళ్ళు తిట్టకపోతే పాపం వస్తుంది. నిన్ను తిట్టకుండా ఎవరు ఉండలేరు. ఎందుకంటే నువ్వు మాట్లాడే బూతులు అంత వరస్ట్గా ఉన్నాయి. ప్రతి పిల్లలు చెడిపోయేలా ఉన్నాయి. ప్రతి ఆడదానికి సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి. ఇదా నీ సంస్కారం? ఒకటే మాట చెప్తున్నా, మార్చుకో పద్ధతి. ఇండియాకి రాకుండా అయితే నువ్వు కష్టం. ఖచ్చితంగా రప్పిస్తారు. పోలీసు శాఖ నీ పైన బాగానే గట్టి నిఘానే వేశారు. నువ్వు ఖచ్చితంగా ఇండియాకి వస్తావు. ఇండియా గురించి ఏమేమి మాటలు చెప్పావో, ఏమేమి అన్నావో నువ్వన్నీ కూడా గుర్తుపెట్టుకో. కర్మ ఖచ్చితంగా నీకు రిటర్న్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకో. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.